ముందుగా భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు. కరీంనగర్లో ఆదర్శ్ నగర్లో వేయించేసినటువంటి శ్రీ మహంకాళి దుర్గాదేవి శరణోత్సవంలో భాగంగా ఈ రోజు దసరా పూజ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రము శమి పూజ కార్యక్రమము, తర్వాత వాహన పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సోమవారం నుండి 22 తారీఖు సోమవారం నుండి ఈ రోజు వరకు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతున్నవి. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము, తర్వాత కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నవి. శ్రీశిఖర నవరణ పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నవి. భక్తులు ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఆశీస్సులు పొందగలుగుతున్నారు. భక్తులందరికీ విజయదశమి సందర్భంగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనము విజయదశమి జరుపుకుంటున్న సందర్భంలో నవరాత్రుల్లో భాగంగా నేతాజీ యూత్ ఆదర్శ్ నగర్ దగ్గర కాళికామాత అమ్మవారిని ప్రతిష్ఠించి నవరాత్రులు మనము సుఖ సంతోషాలతో అమ్మవారిని కొలుచుకోవడం జరిగింది. నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారిని మనము పూజించడం జరిగింది. అమ్మవారి పూజలో భాగంగా కలశ పూజ, అలాగే పంచబ్రహ్మల పూజ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనకు ప్రజలందరికీ కూడా అమ్మవారు తన మంచి ఆశీస్సులు అందించి సుఖ సంతోషాలు ప్రసాదించి మనలందరినీ ఎల్లవేళలా చల్లగా చూస్తారని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. 23వ డివిజన్లోని ఆదర్శ్ నగర్లో నేతాజీ యూత్ వాళ్ళు పెట్టిన మన విగ్రహము చాలా భారీ ఎత్తున ఉన్నది. ఈ రోజు దసరా సందర్భంగా నేతాజీ గ్రూప్ సభ్యులందరికీ, మా వార్డు సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ రోజు నిత్య పూజ జరుగుతుంది యథావిధిగా. అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, అమ్మవారికి అభిషేకాలు జరగడం జరిగింది. ఆ నిత్య పూజ అనంతరం వాహన పూజ చేసుకోవడం జరిగింది. కాకపోతే విగ్రహం అనేది భారీ ఎత్తున ఉండడం వలన చాలా మంది భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వస్తున్నారు. అదేవిధంగా మాకు ప్రతి ఇయర్ ఒక స్పెషల్ పూజ అనేది ఉంటుంది. ఈసారి వేపాకు పూజ అనేది జరుపుకున్నాం చాలా ఘనంగా. దానికోసం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇయర్ మళ్ళా మహంకాళి అవతారం పెట్టడానికి కారణం కూడా ప్రతి ఇయర్ చేసుకుంటున్నాము 9 నవరాత్రులు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అవతారాన్ని ఏర్పాటు చేసినాము. ఈ రోజు 9 అయిపోయినాయి కాబట్టి లాస్ట్ అవతారాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి కూడా నేతాజీ యూత్ సభ్యులందరినీ హ్యాపీగా ఉంచారు. అలాగే ఎప్పుడు ఇలాగే వస్తూ అందరు పూజలు సక్రమంగా చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మా కాళికా అవతారం పెట్టిన దీని ముహూర్తంలో ఇక్కడ స్వాములు అనేది నైట్ పూట నిద్ర చేయడం జరగడం వలన దీని వలన ఏంటంటే స్వాములకి అమ్మవారు కళలోకి వచ్చి ఇట్లా అడుగులు కనిపించడం, అమ్మవారు వాళ్ళను వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్లడం ఇలాంటి కనబడుతున్నాయని చాలా స్వాములు చెప్పి పడుకోవడానికి కూడా భయపడిండ్రు. అయితే ఒక రోజు మేమేమనుకున్నాం, సరే వాళ్ళు భయపడుతున్నారు కదా మనం పడుకొని చూద్దామని చెప్పేసి మేము అనుకున్నాం ఒక రోజు. కానీ నైట్ అంతా స్టే చేసినాం ఇక్కడ. మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు ఆరోగ్యం కూడా బాగుంది. స్వాములకు మాత్రం అమ్మవారు స్వయంగా కళలోకి వచ్చి కనబడడం మాకు సంతోషకరంగా అనిపించింది.